ఇల్లు ఖాళీ చేయమని పోలీసుల్ని తీసుకొచ్చినా తాయారు మహాలక్ష్మి చేతికి ఇంటి పత్రాల్ని ఇచ్చిన కన్నాతల్లి షాక్లో తాయారు. అసలిదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తాయారు మాటలకి మహాలక్ష్మి మనసు మార్చుకుంటుంది. నా వల్ల ఆ కుటుంబం పరువు పోకూడదు, వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని మహాలక్ష్మి నిర్ణయం తీసుకుంటుంది. నారాయణ మంచం మీద కూర్చొని పాటలు వింటూ ఉండగా ముగ్గురు ఆడవాళ్లు పిలవడానికైతే వస్తారు. ఎవరమ్మా మీరు అని నారాయణ వాళ్లని అడగడంతో, మేమీ వీధిలోనే ఉంటున్నామయ్యా, మా కోడలు సీమంతం, మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అని అంటూ ఉంటే, ఆ సరేనమ్మా అంటాడు నారాయణ. ఇంట్లో ఆడవాళ్లని పిలవండి, బొట్టు పెట్టి పిలుస్తాను, బొట్టు పెట్టి వాళ్లని గౌరవంగా పిలవాలి కదా అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక నారాయణైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, ఇంట్లో ఆడవాళ్లేదైనా పనిలో ఉన్నారా అని అడుగుతూ ఉంటే, అసలు ఇంట్లో ఆడవాళ్లు ఉంటేనే కదా అంటూ తాయారు అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడే ఇక తాయారు మాటలకి అక్కడున్న ఆడవాళ్లు అలాగే నారాయణ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ ఇంట్లో ఆడవాళ్లు ఉండరు, మీరెంతసేపు ఎదురుచూస్తూ బొట్టు పెట్టడానికి ఇక్కడ నుంచున్నా ఎవ్వరూ కూడా ఏ ఆడదీ కూడా బయటికి రాదు, ఎందుకంటే ఇది మగ విధవల సత్రం అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆ మాట విని వాళ్లు షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఈ ఇంట్లో ఆడవాళ్లే ఉండరా అని అడుగుతూ ఉంటే, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు, మీకు తెలీదనుకుంటా, ఈ కొంపలో ఏ ఆడదీ కూడా నిలబడదు, వచ్చిన 3 నాళ్ల ముచ్చటే అన్నట్టు వెళ్ళిపోతుంది. ఈ మధ్య ఒకళ్ళు వెళ్ళిపోయారులే, అందుకని ఇంట్లో ఏ ఆడవాళ్లు ఉండరు. ఈ ఇంటికి మీరు పేరంటాలకి పిలవడానికి రావాల్సిన అవసరం లేదు, వెళ్ళండి అని అంటూ ఉంటుంది తాయారు. అప్పుడే ఎవ్వరూ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతారు. ఇంతలో వాళ్లు వెళ్ళిపోతూ ఉంటే, ఆగండి అని అంటుంది మహాలక్ష్మి ఇంట్లో నుంచిలో బయటికి వస్తూ. ఇక మహాలక్ష్మిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది తాయారు. ఇంకా మొత్తం అందరూ కూడా షాక్ అయిపోయి మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో నారాయణ అందరూ కూడా మహాలక్ష్మి రావడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటండి, ఆవిడేదో చెప్తే మీరావిడ మాట నమ్మేసి వెళ్ళిపోతారా ఏంటి, నన్ను పిలవచ్చు కదా, కన్నా లోపలే ఉన్నాను కదా, ఈవిడెప్పుడూ ఓగుడే కదా, మనింటి ముందుకొచ్చి ఎప్పుడు ఏ గొడవ చేద్దామా అని గోటికాడ గుంటనక్కలాగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఈవిడ మాటలు వీళ్లు విని వెళ్ళిపోతుంటే నువ్వన్నా ఆపాలి కదా, ఏంటి పెద్ది, మీరన్నా చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే వాళ్లు, అదేంటమ్మా, ఇంట్లో ఆడవాళ్లే లేరు, ఇదంతా కూడా మగ సన్యాసుల సత్రమన్నావు, మరి ఇంట్లో నుంచి ఈ అమ్మాయి వచ్చిచింది అని అడుగుతూ ఉంటే ఇక తాయారుకేమీ కూడా అర్థం కాదు. అప్పుడే నారాయణ, ఏంటి నోరు పడిపోయిందే, ఇప్పుడు మాట్లాడవే, మా కోడల్ని చూసేసరికి నోటిమాట రావడం లేదనుకుంటా. అమ్మా, తనే మా కోడలు, పేరు మహాలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి, పెట్టండమ్మా బొట్టు అని అంటూ ఉంటాడు నారాయణ. అప్పుడే ఇక ముత్తైదువులు, మా కోడలు సీమంతమమ్మ, తప్పకుండా రావాలి అని మహాలక్ష్మికి బొట్టు పెడతారు. మహాలక్ష్మి కూడా వాళ్లకి తిరిగి బొట్టు పెడుతుంది. చూడమ్మా, వాళ్ల ఇంటిమీద పగ అయితే ఉండొచ్చు కాని నీకిలా మాట్లాడకూడదు, ఇంకోసారి ఇంకొకళ్ళ ఇంటిమీద పడి ఏడవక ఇలాగా అని చెప్పి వాళ్లు తాయారికి బుద్ధి చెప్పి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మహాలక్ష్మి అంటుంది, నేనింట్లో నుంచి వెళ్ళిపోయాననుకున్నారా, నేనెందుకు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, నేను ఈ ఇల్లు వదిలి ఎప్పటికీ వెళ్ళను, ఇది నా ఇల్లు, ఎప్పటికీ నేనిక్కడే ఉంటాను. మీలాంటి వాళ్లు నోటి వాక్యాలెందుకు, శాపాలు తగుల్తాయి, అవి మంచివాళ్లకి శాపాలు ఎప్పుడూ కూడా తగలవు, తిరిగి ఆ శాపాలు నీ దగ్గరకే వస్తాయి, గుర్తుపెట్టుకో. నీ కూతుర్ని ఇంటికెందుకివ్వలేదు, ఇలా కష్టాలు పాలవుతుందనా, నీ కూతురక్కడ సుఖంగా ఉందేమో అనుకుంటున్నావా, అక్కడ నీ కూతురు సుఖంగా ఉండదు, వాళ్లెంత వైభవంగా చూసుకుంటున్నా తనకిష్టం లేని పెళ్లి చేసినందుకు తను చచ్చేంతవరకు దిగులుగానే ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. కాని నువ్వు ఈ ఇంటికి పెట్టిన శాపం, ఈ ఇంటిని నువ్వు వేధిస్తున్నావు, అంతా కూడా ఆ పైవాడు చూస్తూనే ఉంటాడు, ఏదో ఒక రూపంలో తిరిగి నీకే పెద్ద సమస్యగా వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇది నా శాపం, మంచివాళ్ల శాపం తగులుద్దన్నావు కదా వదినా, ఖచ్చితంగా ఈ శాపమైతే తగులుద్ది అని కన్నా అయితే చెప్తాడు. ఇక వెళ్ళి ఇక్కడ్నించి అని మహాలక్ష్మి తాయారికి ఊహించని షాకిస్తుంది. తర్వాత మహాలక్ష్మిని చూసి మాధవైతే చాలా ఆనందపడతాడు. సమయానికి వచ్చి ఇంటి పరువుని నిలబెట్టావమ్మా అని అంటాడు. పెద్ది, నేనింట్లో నుంచి వెళ్ళిపోయి చాలా పెద్ద తప్పు చేశాను, నాకు అవమానం జరిగింది, కాని నేనది పరిష్కరించుకోవాల్సింది ఇంట్లో నుంచి వెళ్లకుండా, ఎందుకంటే నాకు ఆపద సమయంలో అండగా నిలబడిన మిమ్మల్ని ఇలాగ 10 మంది అంటూ ఉంటే అది నా వల్లే కదా మీ పరువు పోతుంది, అందుకని తిరిగి వచ్చేశాను పెద్ది అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే మంచి పని చేశావు మమ్మీ అని అంటూ ఉంటాడు నారాయణ. కాని నా కొడుక్కి చాలా బుద్ధి చెప్పాలి, ఈ మధ్య మాటలు ఎక్కువైపోయాయి,
అనవసరపు మాటలు రాకుండా అవసరమైన మాటలే వచ్చేలాగా నా కొడుకుని దారిలో పెడతాను అని నారాయణని చూసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. సారీ మమ్మీ, ఇంకెప్పుడూ తెలిసి తెలియకుండా ఎవరి దగ్గర ఏమీ మాట్లాడను మమ్మీ అని నారాయణ చిన్న పిల్లాడిలాగా చెప్తూ ఉంటాడు. వదినా, నువ్వొచ్చేశావు, మాకు అదే చాలు, ఇక మా ఆనందానికి హద్దు లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మితో ఉంటాడు కన్నా చక్రి. మహాలక్ష్మి తిరిగి వచ్చేసిందని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తాయారు ఇంటికి వెళ్ళి వాళ్ల పెద్దన్నయ్యతో ఇలా అంటుంది. ఏంటన్నయ్య అది, వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి వచ్చేసిందేంటి, అది తిరిగి రాదనుకున్నానే అని అంటూ ఉంటుంది తాయారు. మరి అది వెళ్ళిపోయింది, ఇక ఇంట్లోకి ఏ ఆడపిల్ల రాదు అంటూ నువ్వేమో వెళ్ళి రెచ్చిపోయావు. అదేమో మనల్నందరి ముందు అవమానించింది. ఇంకెప్పుడూ తెలిసి తెలియకుండా వెళ్ళకు. ఈ మధ్య వాళ్ళకి చాలా గోరోజనం ఎక్కువైపోయిందిలే. కాని ఆ మహాలక్ష్మి అంటున్నట్టు వాళ్ళని మనం అన్న మాటలకి మనక్కూడా తిరిగి ఏదైనా శాపంలాగా వస్తుందంటావా అని అంటూ ఉంటాడు. ఊరుకో అన్నయ్య, దాని శాపం మనకెందుకు తగులుతుంది అని అంటూ ఉంటుంది. ఏమో, మనం అన్యాయంగా ఆ ఇంటిని రాయించుకోవాలని చూశాము. ఇన్ని రోజులు ఆ ఇంటికి మరమ్మతులు చెయ్యకుండా అలాగే అట్టిపెట్టి ఆపి వాళ్ళని బాధ పెట్టాము. ఒకవేళ మనక్కూడా ఆ పాపం చుట్టుకొని ఏదో ఒక రూపంలో తగులుతుందేమో అంతన్నయ్య నాకైతే అర్థం కావడే తాయారు. ఏంటన్నయ్య, లేనిపోని అనుమానాలన్నీ పెడుతున్నావు నాకు. నువ్వలాంటిదేమీ జరగదు, నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటేనే ఇంటి ముందుకొచ్చి ఆటో అయితే ఆగుతుంది. ఇంటి ముందుకొచ్చి ఆటో ఆగడంతో అప్పుడే ఇక గాయత్రి సూట్ కేసుతో దహా దిగుతుంది. గాయత్రి వచ్చిందన్నయ్య అని తాయారు బయటికి పరుగు పరుగున వెళ్తుంది. అప్పుడే ఏంటి గాయత్రి, నువ్వే వచ్చావేంటి, అల్లుడుగారు రాలేదా అని అడుగుతూ ఉంటుంది తాయారు. ఆటోకి డబ్బులిచ్చావా అని అంటూ లోపలికి వస్తుంది గాయత్రి. ఇక లోపలికి వచ్చి ఇక భోజనం పెట్టుకుని తింటూ ఉంటుంది. ఏంటే, అల్లుడుగారు రాలేదా అంటే అలాగా భోజనం పెట్టుకుని తినేస్తున్నావు తప్ప సమాధానం చెప్పవేంటి అని అడుగుతూ ఉంటుంది గట్టిగా తాయారు. ఏంటమ్మా సమాధానం చెప్పేది, వాళ్ళు నువ్వు ఇస్తానన్న కట్నం డబ్బులు ఇవ్వలేదంట కదా, తీసుకురమ్మని పంపించేశారు అని అంటూ ఉంటుంది గాయత్రి. ఒక్కసారే తాయారు షాక్ అయిపోతూ, అదేంటి, మీ మామయ్య వాళ్ళు ఆ ఇల్లు రాసించిన తర్వాత కదా నేను ఇస్తానన్నాను, మరి వాళ్ళింకా ఇల్లు రాయలేదు కదా, అది ఎప్పటికీ అవుద్దో కూడా తెలియదని చెప్పాను, మరి వాళ్ళప్పుడే పంపించడం ఏంటి అని అడుగుతూ ఉంటే, వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేస్తారు, ఎప్పుడు మేమది కట్నం కింద రాయించుకుంటాము, ముందు వెళ్ళి ఆ సంగతేంటో చూడమ్మా, ఎలాగో మళ్ళీ ఒక 6 నెలలు నువ్వు కూడా దుబాయ్ వెళ్ళిపోతే మళ్ళీ నువ్వొచ్చే వరకు ఆ కట్నం గురించి మీ అమ్మ మాట్లాడదు అని మా అత్తగారు పాపం దగ్గరుండి నన్ను పుట్టింటికి సాగనంపింది అని చెప్తూ ఉంటుంది గాయత్రి. ఇక ఆ మాట విని ఒక్కసారే మహాలక్ష్మి శాపం పెట్టినట్టు మనకే సమస్య మొదలైంది అని అంటూ ఉంటాడో తాయారు. లేదన్నయ్య, అలాంటిదేమీ జరగదు, ముందు మనం ఆ ఇల్లు సంగతి తేలుద్దాము, రేపే మళ్ళీ లాయర్ని కలుద్దాము అని చెప్తూ ఉంటుంది తాయారు. ఇక లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఇప్పుడు అది ఇంకా కోర్టులోనే నడుస్తోందమ్మా, వాళ్ళని ఖాళీ చేయడం అది అంత ఈజీ కాదు అని లాయర్ అయితే చెప్తాడు. దాంతో ఇక తాయారు అన్నయ్య పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా, పోలీసుల్ని తీసుకొచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇప్పిద్దాము అని ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, అన్యాయంగా మాకు ఆ ఇంటిని ఇవ్వకుండా మోసం చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఈ సమస్య వస్తుంది, వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించండి అని అంటూ ఇన్స్పెక్టర్కి డబ్బు ఆశ చూపిస్తుంది తాయారు. అప్పుడే ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్తో తాయారు వీళ్ళందరూ కూడా మాధవి ఇంటికైతే వస్తారు. పోలీసులు రావడంతో అప్పుడే ఇక మాధవ ఏంటి సార్ అని అడుగుతూ ఉంటే, మీరు దౌర్జన్యంగా ఇంట్లో ఉంటున్నారంట కదా, ఈ ఇల్లు ఖాళీ చేసేయండి, ఈ ఇల్లు వీళ్లదే కదా అని అంటూ ఉంటారు. లేదు సార్, ఈ ఇల్లు మా తాతయ్య మా నాన్న పేరు మీద రాశారు, కానీ వీళ్ళు ఇంట్లో ఆస్తిలో భాగం ఉందంటూ మమ్మల్ని ఈ ఇల్లు అసలు మరమ్మతులు కూడా చేయించుకొనకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఆపారు, ఇంకా కేసు కోర్టులోనే ఉంది అని అంటూ ఉంటాడు మాధవ. కేసు కోర్టులో ఉంటే కోర్టు తీర్పు రాకుండా ఇల్లుని ఎలా ఖాళీ చేస్తాము అని చెప్పడంతో, ఆమెకి ఇంటితో సంబంధం ఉంది, వాళ్ళ కూతురికి కట్నంగా ఇల్లే ఇచ్చిందట, మీరు ఖాళీ చేసి పత్రాల మీద సంతకం పెట్టి వెళ్ళండి అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటారు. మేము కోర్టులోనే తేల్చుకుంటాం సార్, ఇలా మధ్యలో ఇల్లు ఖాళీ చెయ్యము అని అంటూ ఉంటాడు మాధవ. చూడండి, 2 రోజుల్లో వస్తాను, ఇంటి పత్రాలు వీళ్ల పేరు మీద ఇల్లు లేనట్టు చూపించండి, ఇంటి పత్రాలు చూపించండి, మీ పేరు మీదే మీ తాతయ్య రాసినట్టు, లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక తాయారు, బాగా చెప్పారు ఇన్స్పెక్టర్, ఇంటి పత్రాలన్నా చూపించండి, లేకపోతే ఇల్లు ఖాళీ చేయండి, మా నాన్న మీ నాన్న పేరు మీద ఇంటిని రాసిచ్చాడని ఇంటి పత్రాలు చూపించారనుకో, వెంటనే పోలీసుల్ని నేనే తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాను అని తాయారు అయితే చెప్తుంది. ఇక ఆ మాట విని మాధవ
మాధవ అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మహాలక్ష్మి, మీకు గుర్తులేదా అసలు ఇంటి పత్రాలు ఎక్కడ పెట్టారు? ఇప్పుడు ఆ ఇంటి పత్రాలు ఉంటేనే ఈ ఇల్లు నిలబడుతుంది, గుర్తు చేసుకోండి అని నారాయణని అడుగుతూ ఉంటుంది. నాకేమీ గుర్తుకు రావడం లేదు అని నారాయణ అయితే సమాధానం చెప్తాడు. ఏంటి పెద్ది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అదే నాకు అర్థం కావడం లేదమ్మా అని ఇల్లంతా కూడా వెతుకుతారు. ఎక్కడా కూడా ఇంటి పత్రాలు మళ్ళీ దొరకవు. ఇక మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి మౌనంగా ఉండడం చూసిన దివ్య, మళ్ళీ ఏమైంది మహాలక్ష్మి, ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు మా పెద్ది వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళని ఎలా బయటపడేయాలని ఆలోచిస్తున్నాను, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఈ రోజు నేను ఏ వర్క్ చేయలేకపోతున్నాను అని అంటూ ఇంటికైతే వచ్చేస్తుంది. మహాలక్ష్మి తొందరగా రావడం చూసి అప్పుడే మాధవ, ఏంటమ్మా ఈరోజు తొందరగా వచ్చేశావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు పెద్ది, ఏంటో నాకసలు పని చెయ్య బుద్ధి అవ్వలేదు, అందుకనే పర్మిషన్ తీసుకుని వచ్చేశాను. 2 రోజులే కదా మనకి టైం ఉంది, ఈలోపు ఇంటి పత్రాలు ఎక్కడున్నాయో ఏంటో ఏం మన రాత ఎలా రాస్తే అలాగే జరుగుతుంది, అంతకు మించి మనం ఏమీ చేయలేము అని చెప్తూ ఉంటాడు మాధవ. ఇక ఉదయం అవుతుంది. చక్రి అయితే తన్ని పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే బకెట్తో నీళ్లు తీసుకువచ్చి ముఖం మీద కొట్టి నిద్రలేపుతుంది మహాలక్ష్మి. అసలు బుద్ధుందా మీకు? ఇల్లు ఖాళీ చేసేయాల్సిన పరిస్థితి వస్తే ఇంటి పత్రాలు ఎక్కడున్నాయో ఎలా తీసుకురావాలో ఇవన్నీ ఆలోచించాలి కాని ఇలాగా వెలుగొచ్చేదాకా నిద్రపోతున్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి, ఇంటి పత్రాలు నాకేం తెలుసు, మా నాన్ననడిగితే మా నాన్నకే తెలియదంటున్నాడు, ఇక నేనెక్కడ్నించి తీసుకురాను అని చెప్తూ ఉంటాడు చక్రి. మీ ప్రయత్నం మీరు చెయ్యాలి కదా, అసలు నాది కాదు సమస్య అన్నట్టే ఉండిపోతున్నారు, ఛా మీలాంటి వాళ్ళు అంటూ తిట్టుకుంటూ ఉంటుంది. పెద్ది, నేనాఫీస్కి వెళ్ళవస్తాను, ఏం చెయ్యాలో ఏంటో రేవయ్యాల ఒక్కరోజే కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి, సాయంత్రంలోపు మళ్లీ తాయారు పోలీసులతో వచ్చేస్తుందేమో అని భయపడిపోతూ ఉంటుంది. తర్వాత ఇక వెళ్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఆఫీస్కి వెళ్తూ ఉండగా మరొకసారి కన్న తల్లి అయితే ఎదురుపడుతుంది. ఇక కన్నతల్లి ఎదురుపట్టంతో ఆవిడ్ని ఫాలో అవుతూ అయితే వెళ్తూ ఉంటుంది మహాలక్ష్మి. అలా ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా ఒక ఆవిడతో ఆవిడ క్లోజ్గా మాట్లాడుతుంది. ఇక మాట్లాడి మళ్లీ అక్కడ్నించి వెళ్తూ ఉంటే, వెళ్లేసరికి మహాలక్ష్మి ఆవిడ వెనకాల వెళ్తుంది కాని ఆవిడ వేరే పక్కనించి వెళ్ళిపోవడంతో కనిపించదు. అదేంటి, ఈ పక్కకే వచ్చినట్టుంది కదా, ఇక్కడెక్కడ ఆవిడ లేదేంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఆవిడతో క్లోజ్గా మాట్లాడిన ఆవిడైతే అంటూ ఉంటుంది, మీరావిడ వెనకాలే వెళ్తున్నారేంటి అని అడుగుతూ ఉంటే ఆమె, మీకు తెలుసా అని అడుగుతుంది. ఆ తెలుసు, ఆమె పేరు లక్ష్మియో యుదో, ఇక్కడే ఒక గదిలో ఉంటుంది అని చెప్పడంతో, అవునా, ఆవిడ ఇల్లు ఎక్కడుందో నన్ను తీసుకువెళ్తారా అని అడుగుతుంది మహాలక్ష్మి. అప్పుడే ఇక మహాలక్ష్మిని ఆవిడ అయితే కన్నతల్లి దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇక వెళ్లేసరికి అప్పుడే మహాలక్ష్మిని చూసి, మీరెవరమ్మా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తే అని అంటూ ఉంటే, ఆ రోజు రోడ్డుమీద మీరు వెళ్తూ నన్ను గుద్దుకున్నారు తెలియక అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అవును, గుర్తుకొచ్చింది, ఏంటమ్మా నన్ను వెతుక్కుంటూ వచ్చారు, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మిని, మీరు కన్నాకి కన్నతల్లి కదా అని అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఆమె. అంటే నువ్వెవరు అని అడుగుతూ ఉంటే, నేను నారాయణ వాళ్ళింట్లో ఉంటాను అని చెప్తూ ఉంటుంది. అంటే వాళ్ల కోడలివా అని అనంగానే, అవును, నేను వాళ్ల చక్రి రెండో కొడుకు భార్యని అని చెప్తుంది. చెప్పడంతో, మీరెందుకు మీ కన్నబిడ్డని వదిలేసి వెళ్ళిపోయారు, అసలు ఎందుకు మీరు పసివాణ్ణి అలా వదిలేసి వెళ్లాల్సి వచ్చింది అని అడుగుతూ ఉంటే, చూడమ్మా, నీకు పురాగా మీ మావయ్య ఏ విషయం చెప్పలేదనుకుంటా, అసలు కన్నా నా కన్న కొడుకు కాదు, వాడు నాకు రోడ్డుమీద దొరికాడు. ఆ రోజు మేమిద్దరం అనాథులుగా ఉన్నామని ఆ నారాయణ నన్ను తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అందరూ కూడా ఇంట్లోకి వచ్చిన ఆడవాళ్లు ఉండరు. నారాయణ తన భార్యని చంపేశాడు అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటే నాకు భయమేసి ఆ రోజు కట్టుబట్టలతో నా బట్టలు తీసుకొని నేను వచ్చేశాను. అంతే, నేనిక్కడున్నానని నారాయణకి చెప్పొద్దు, అలాగే ఇక్కడున్న సంగతి మర్చిపోమా అని అంటూ ఉంటుంది ఆమె. అది కాదు అని మహాలక్ష్మి అనడంతో, దయచేసి ఇక నన్ను వివరాలేమీ అడగొద్దు అని చెప్తూ ఉంటుంది కన్నతల్లి. అప్పుడే మహాలక్ష్మి, ఈ విషయం తర్వాత తేల్చుకున్నాం, ఈవిడ అడ్రస్ తెలిసింది కదా, రేపు పెద్దీతో వచ్చి ఈవిడతో మాట్లాడతాను అని మహాలక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే కన్నతల్లి అయితే మహాలక్ష్మిని ఆపుతుంది. ఆపి, చూడమ్మా, నేనిప్పటివరకు కూడా ఎవరైనా వస్తే ఇద్దామని ఆలోచిస్తూ ఇదిగో ఈ పత్రాలు నా దగ్గరే దాచిపెట్టాను. ఇవి వాళ్ల ఇంటి పత్రాలు అనుకుంటా. నేనా రోజు నా బట్టలు గబగబా తీసుకునేటప్పుడు నా బట్టలు మూటలో కలిసిపోయినట్టున్నాయి. కాని
తిరిగి నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో, ఎటువంటి గొడవ అవుతుందో, ఆ నారాయణ మళ్ళీ నన్నేం చేస్తాడో అనే భయంతో నేను వెళ్ళలేదు. ఇదిగో అమ్మా, ఇవి తీసుకువెళ్ళు అని ఇంటి పత్రాల్ని చేతిలో పెట్టంగానే, ఈ ఇంటి పత్రాలా అని ఒక్కసారే షాకైపోతూ చూస్తూ ఉండిపోతుంది మహాలక్ష్మి. అమ్మయ్య, ఇంటి పత్రాలు ఉన్నాయి, వీటిమీద క్లియర్గా రాసి ఉంది, అంటే ఇక ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు అని మహాలక్ష్మి ఎంతో ఆనందపడుతూ ఇక ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి అప్పుడే తాయారు పోలీసులతో వచ్చి, ఇల్లు ఖాళీ చేస్తారా లేదా? సర్, మీరు బలవంతంగా ఖాళీ చేయించాల్సిందే అని పోలీసులతో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి, ఆగండి ఇన్స్పెక్టర్, ఈ ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, అసలు ఈ ఇంటికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే, ఏంటి, ఇంటి పత్రాలేమన్నా సంపాదించావా, డూప్లికేట్ ఏమన్నా తయారు చేశావా అని అంటూ ఉంటే, డూప్లికేట్ తయారు చేయాల్సిన అవసరం లేదు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి, తీసుకోండి చూడండి ఇన్స్పెక్టర్, ఏ ఇయర్లో ఏ రిజిస్టర్ అయిందో చదువుకున్నారు కదా, మీకు తెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడే మొత్తం కూడా చూస్తాడు. అవును మేడం, మీకు ఇంటికి ఏ సంబంధం లేదు, మీ నాన్నగారు మీకివ్వాల్సిన ఆస్తి మీకు రాయిసేసిన తర్వాత మీ అన్నయ్యకి మీ చిన్నన్నాయికి రాసిన ఇల్లు ఇది, దీంట్లో క్లియర్గా ఉంది, ఇక మీ ఇంటికి మీకు ఎటువంటి హక్కు లేదు, వీళ్ళు కోర్టులో ఈ పత్రాలు గనక చూపిస్తే ఖచ్చితంగా ఈ ఇల్లు వీళ్లకే సొంతమైపోతుంది, ఇప్పటి వరకు మేమేమీ చెయ్యలేము అని ఇన్స్పెక్టర్ చేతులెత్తేస్తాడు. అప్పుడే తాయార్ ఇన్స్పెక్టర్ చేతిలో ఉన్న ఆ పత్రాల్ని లాక్కోబోతూ ఉండగా అప్పుడే మహాలక్ష్మి లాక్కుంటుంది. నాకు తెలుసు నీ వెధవ బుద్ధి, ఈ పత్రాల్ని లాక్కుని చింపేయాలనుకుంటున్నావు కదా, అది ఎప్పటికీ కూడా జరగదు, ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఈ ఇంటికి ఎటువంటి మరమ్మతులు చేయించుకోకుండా వీళ్ళని ఎంత వేచించావో, ఇప్పుడు ఈ ఇంటిని ఇంద్రభవనంలాగా మారుస్తాము, నీకేం చేసుకుంటావో చేసుకో అని అంటూ మహాలక్ష్మి తాయార్కి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు తాయార్, ఇప్పుడు ఏం చెయ్యాలి? గాయత్రికి ఈ ఇల్లే కఠినంగా రాసిస్తానని చెప్పాను, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఇక తాయార్ షాక్లో ఉండిపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.